రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా డి కామేశ్వరి గారి కథా సంపుటి కాలాన్ని వెనక్కి తిప్పకు నుండి పద్మవ్యూహం కథను వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 8:30 అవుతుంటే పరుగులాంటి నడకతో ఇంట్లో అడుగు పెడుతూ చెప్పులైనా సరిగా వదలకుండా వంటింట్లోకి పరిగెత్తింది జయలక్ష్మి. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని టీవీ చూస్తున్న మామగారిని చూసి, సారీ మావయ్య గారు, ఆలస్యం అయిపోయింది, వాళ్ళ 10 నిమిషాల్లో పెట్టేస్తాను పలహారం అంది అపాలజెటిక్గా. పర్వాలేదమ్మా అన్నాడాయన. తల్లిని చూసి చేతులు చాపుతూ మొహం అంతా నవ్వు చేసుకుని చేతులందిస్తున్న కూతురి తల నిమిరి వంటింట్లోకి దూరి కుక్కర్లో 4 ఇడ్లీలు పెట్టింది. ఫ్రిడ్జ్ తీసి పచ్చడి బయటపెట్టి ఉదయం వంటంతా వేడి చేయసాగింది. తల్లిని చూసి టీవీ చూస్తున్న 5 ఏళ్ల బాబు పరిగెత్తొచ్చి తల్లి నడుం వాటేసుకున్నాడు. ఆకలేస్తుందా నాన్న? ఒక్క 10 నిమిషాలాగు, తాతగారికి టిఫిన్ పెట్టేసి నీకు అన్నం పెడతాను. హోంవర్క్ చేసేసావా? రేపేదన్నా యూనిట్ టెస్ట్ ఉందా? పుస్తకాలన్నీ బ్యాగ్లో సర్దేశావా లేదా? కొడుకుతో మాట్లాడుతూనే ఇడ్డెన్లు తీసి ప్లేట్లలో పెట్టి నెయ్యి, పచ్చడి, మంచినీళ్ల గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెట్టి, రండి మావయ్య, పలహారం పెట్టాను అంది. దగ్గరికి వెళ్ళి వాకర్ కర్ర చేతికి అందించి ఆయన అది పట్టుకొని అతి కష్టం మీద లేచి ఒక కాలు ఈడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. రాహుల్, చారు వేడి చేస్తున్నాను, ఒక్క నిమిషం, బాత్రూంకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి భోజనం పెట్టేస్తాను అంది లాలనగా. ఏడాది కూతురు మళ్ళీ తల్లిని చూసి చేతులందించింది. వస్తానే తల్లి, ఒక్క నిమిషం ఉండు, బయట బట్టలు మార్చొస్తాను అంటూనే తువ్వాలు పట్టుకుని బాత్రూంలో దూరి 2 చెంబులు దెమ్మరించుకొని నైట్ గౌన్ తొడుక్కుని వచ్చింది. జుత్తు పైపైన దువ్వుకుని బొట్టుబిళ్ళ తగిలించుకుని పనమ్మాయి చేతిలోంచి పాపను అందుకుంది. ఏడాది పాప ఆబగా తల్లి మెడ ఖర్చుకుపోయింది. కూతుర్ని ముద్దులు పెట్టుకుంటూ ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది. వంటి చేత్తోనే పటకారుతో వంటగిన్నెలన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో పనమ్మాయి పడేసిన అన్నం గిన్నె పట్టుకుని వచ్చింది. కంచంలో వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసి మెత్తగా కలిపి, నాన్నా, రాహుల్ రా అంది. కూతుర్నెత్తుకుని కుర్చీలో కూర్చుని కొడుక్కి అన్నం తినిపిస్తూ స్కూల్ విశేషాలు, హోంవర్క్ వివరాలు అడిగింది. మావయ్య, హోంవర్క్ చేశాడా వీడు అంది. ఆయన తలూపి నవ్వాడు. మనవడి వంక చూసి, వీడికి ఇంకా చదువు మీద ధ్యాస లేదమ్మా, చదివేది 1వ క్లాసు, అయినా బోలెడు పుస్తకాలు, హోంవర్కులు, ఓ అరగంట కూర్చునేసరికి వాడి ధ్యాస మారిపోతుంది అన్నారు, మనవడి మీద కంప్లైంట్ చేస్తున్నట్టు. రాహుల్, తాతగారిని అల్లరి పెట్టకుండా చకచక హోంవర్క్ చేసుకోవాలని చెప్పానా? తర్వాత ఆడుకోవచ్చుగా అంది. రాహుల్, తాతయ్య రోజు 1, 2, 3 చూచి రాత్రి రాయమంటాడు. స్కూల్ కాపీ రాయాలి, మళ్ళీ ఇంటి దగ్గర చూచి రాయాలా? అది కాదు నాన్న, చూసి అంకెలు, అక్షరాలు అన్నీ బాగా రాయాలి. ఫౌండేషన్ సరిగా ఉండాలని తాతగారు పదే పదే రాయమంటారు. పుస్తకంలో పాఠం చూసి రాస్తే లెసన్ చదవక్కర్లేకుండా బాగా వచ్చేస్తుంది తెలుసా? కొడుక్కి లాలనగా చెప్తూ పెరుగన్నం కలిపి తినిపించి, వెళ్ళు, మూతి కడుక్కుని కాళ్ళు కడుక్కుని నైట్ డ్రెస్ వేసుకుని పడుకో, ఇంకా 9 అయింది, మళ్ళీ లేవో పొద్దుట. ఎంగిలి కంచాలు తీసి సింక్లో పడేసి పాపకి ఫారెక్స్ కలిపి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపించింది. తల్లి ఒళ్ళో కూర్చుని తృప్తిగా తిని కాసేపు ఆడుకుని వళ్ళోనే నిద్రపోయింది. పాపని పడుకోబెట్టి ఫ్రిడ్జ్ తీసి రేపటికి కూరలు బయటపెట్టి పనమ్మాయికిచ్చింది తరగమని. కాసేపు రిలాక్సింగ్గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ పేపర్ తిరగేసింది. బయట కారు చప్పుడు విని పుస్తకాలు, పేపర్లు అవి సరిగా సర్ది, పిల్లల బొమ్మలు, సామాన్లు అవి సరిగా సర్దింది. మామగారు తినగానే వెళ్ళి పడుకున్నారు. 9:30 అవుతుండగా ప్రకాష్ లోపలికొచ్చి అలసటగా సోఫాలో వాలిపోయాడు. పిల్లలు పడుకున్నారా? నాన్నగారు నిద్రపోయారా? రొటీన్గా అడిగే ప్రశ్నలు వేస్తూనే బూట్లు విప్పుకున్నాడు. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, ఆకలేస్తుంది, తిందాం అంది జయలక్ష్మి అలసటగా ఆవలిస్తూ. జస్ట్ ఎ మినిట్
బెడ్రూంలోకి వెళ్ళాడు. 10 నిమిషాల్లో అతను బయటికి రాగానే ఇద్దరికీ కంచాల్లో వడ్డించి పనమ్మాయి ప్లేట్లో అన్నీ పెట్టి అందించి, తినేసి వంటిల్లు సర్ది తుడిచెయ్యి అంది. భార్యాభర్త రోజంతటిలో భోంచేసే ఈ 10 నిమిషాలే కాస్త సావకాశంగా కూర్చొని మాట్లాడుకునే సమయం. ఇద్దరి ఆఫీసు కబుర్లు, పిల్లల విషయాలు, డబ్బు ఇన్వెస్ట్మెంట్లు, ఇంటి సామాన్లు, వచ్చిన ఉత్తరాలు, ఏది మాట్లాడాలన్నా ఈ టైంలోనే. ఓ అరగంట కాస్త సావకాశంగా తినేసరికి నిద్ర ముంచుకొస్తుంది. 10-10:30కు పక్క మీద వాలగానే నిద్ర ముంచుకొస్తుంది. తెల్లారి 5 గంటలకి అలారం గుండెల మీద తన్ని కూర్చోపెట్టినట్టు మెలకువ రాగానే కళ్ళైనా పూర్తిగా విప్పకుండానే బాత్రూంలోకి పరిగెత్తి 2 సార్లు టూత్ బ్రష్ ఆడించి మొహాన చన్నీళ్లు కొట్టుకున్నాక మెలకు వస్తుంది. అప్పుడు వంటింట్లోకి ప్రవేశించి అష్టావధానం శతావధానంలా కాఫీతో మొదలుపెట్టి టిఫిన్లు, 2 పూటలకి వంట, బాక్సుల్లోకి చపాతీలు, మధ్యలో కొడుకుని లేపడం, మామగారికి కాఫీ అందించడం, కొడుకుని తయారు చేసి ఆటో ఎక్కించి భర్తగారి అవసరాలు చూసి పనిపిల్లతో గదులు ఉడిపిస్తూ వస్తువులు సర్దుతూ బట్టలు నానపెట్టి టిఫిన్ టేబుల్ మీద సర్ది పాపని లేపి నీళ్లు పోసి ఇంకో 2 చేతులుంటే ఇంకో 2 స్టవ్లు అంటించి వంట ఇంకా తొందరగా చేద్దును కదా అనుకుంటుంది. 8 కల్లా అన్నీ రెడీ చేసి స్నానించి ఏం కట్టుకుంటుందో కూడా చూసే తీరిక లేక దొరికిన చీర కట్టుకొని మొహాన ఇంత బొట్టు పెట్టుకుని 2 ఇడ్డెన్లు నోట్లో కుక్కుని చపాతీ బాక్స్ తీసుకుని పనిపిల్లకి పాపకి జాగ్రత్తలు చెబుతూ పార్క్ చేసిన కెనటిక్ హోండా ఎక్కి ఆఫీసుకి పరుగు. 8:30 నుంచి రాత్రి 7:30-8 వరకు కళ్ళు చిల్లులు పడేలా కంప్యూటర్ ముందు కూర్చుని మధ్యాహ్నం కూరో పచ్చడో రొట్టో అన్నమో కూడా తెలియకుండా నోట్లో ఇంత పడేసుకోవడం. మళ్ళీ రాత్రి 8కిల్లు చేరితే ఎదురు చూసే పని. ఒక యంత్రానికి తనకి ఏం తేడా లేదనుకుంటుంది జయలక్ష్మి. కాలేజీలో చదువుతుండగా పెద్ద పెద్ద చదువులు చదివేసి అమెరికా వెళ్ళిపోయి ఎంఎస్లు చేసేసి లక్షల రూపాయలు డాలర్లలో సంపాదించేయాలన్న కలలన్నీ నిజమయ్యాయి. ఇంజనీరింగ్ చేసింది, కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగము సంపాదించింది, డాలర్లు సంపాదించుకుంది. అట్టహాసంగా మరో కంప్యూటర్ ఇంజనీర్తో పెళ్ళయింది. కన్న కలలకి జీవితానికి చాలా తేడా ఉంటుందన్నది పెళ్ళయ్యాక అర్థమైంది. ఇంజనీర్ అయింది, డబ్బు సంపాదించింది, కానీ సుఖం అన్న పదం జీవితంలోంచి మాయమైంది. అమెరికాలో ఉన్నన్ని రోజులు ఒక రకంగా కాస్త నయం. శని ఆదివారాలు ఇల్లు తుడుచుకోవడాలు, వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, అన్నింటికీ మిషన్లు, హాట్ కోల్డ్ వాటర్లు, వారానికి ఒకసారి తుడిచినా దుమ్ము ధూళి లేని ఇల్లు, చెమట పట్టని బట్టలు, ఉదయం ఏ ఫ్రూట్ జ్యూసో కార్న్ఫ్లేక్సో, మధ్యాహ్నం ఓ శాండ్విచ్. అంత ఆకలి కూడా ఉండదు కనుక ఎక్కువ వండుకోలేకపోయినా పర్వాలేదు. రాత్రి వచ్చి షాపులో దొరికే తందూరీ రొట్టెలు 4 మైక్రో ఓవెన్లో వేడి చేసుకుని కాస్త అన్నం కుక్కర్లో పడేస్తే వంట అయిపోయేది. అంత శ్రమ అనిపించేది కాదు. అదీ కాక అక్కడ పనివాళ్ళు ఉండరు కనుక సగం ఇంటి పని ప్రకాష్ చేసేవాడు. పెళ్ళయ్యాక ఉద్యోగాలలో స్థిరపడ్డాక పిల్లాన్ని ప్లాన్ చేసి కన్నారు. బేబీ సిట్టర్కి బోలెడు డబ్బులు పోసినా పిల్లవాడిని సరిగానే చూసేది. ఇండియాలో ఉన్న అత్తగారి పోవడం, మామగారు ఒంటరై పాపం అన్నీ చూసుకుంటూ ఒక్కరే ఉన్నారన్న చింత. ఆయన్ని అమెరికా రమ్మంటే నేనక్కడ ఇమడలేనురా, నా పాటలు నే పడతానన్నారు. ఏదో ఆయన బతుకు ఆయన బతుకుతున్నారనుకునే వేళకి ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఒక కాలు చెయ్యికి వచ్చింది. మూతి కాస్త వంకరైనా నెమ్మదిగా సర్దుకుంది. మాట కాస్త స్పష్టత లోపించింది. ఎడం కాలు ఈడ్చుకుంటూ ఎడం చెయ్యి కాస్త అవిటి అవడంతో ఆయనకి మనిషి సాయం కావాల్సొచ్చింది. తండ్రిని అలా ఒంటరిగా వదిలేయలేక ప్రకాష్ ఇండియా వెళ్ళిపోదాం అన్నాడు. అప్పటికి 4-5 ఏళ్లు గడిచి అమెరికా మోజు తగ్గి తనూ సరేనంది. లక్కీగా ప్రకాష్కి సత్యం కంప్యూటర్స్లో, తనకి విప్రోలో ఉద్యోగాలొచ్చాయి. మంచి జీతాలు ఆఫర్ రాగానే అమెరికా నుంచి వచ్చేశారు. అమెరికాలో సంపాదించుకు వచ్చిన లక్షలు పోసి మంచి ఇల్లు కొన్నారు. ఊరి నుంచి మామగారిని పిలిపించుకున్నారు. ఆయనకి పాపం వేళకింత పెడితే ఆయన పనులు ఆయన చూసుకోగలిగే శక్తి ఉంది. ఇండియా వచ్చాక అక్కడికి ఇక్కడికి పనులకెంత తేడా ఉందో అర్థమైంది. ఇక్కడ 3 పూటలా వండుకోవాలి, తినాలి, బట్టలు రోజూ ఉతకాల్సిందే.
ఇల్లు 2 పూటలా చిమ్మాల్సిందే. వంటలు ఎక్కువై గిన్నెలు ఎక్కువ. ఇండియాలో ఆకలి ఎక్కువే. ఉదయం టిఫిన్ తప్పనిసరి. భోజనంలోకి అన్ని అధరవులు ఉండాలి. ఫ్రిడ్జ్లో అమెరికాలో లాగా ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉండవు. కరెంటు పోవడాలు, వాతావరణంలో వేడి, ఫ్రీజర్లో పెడితే తప్ప పదార్థాలు నిలవుండవు. ఇంట్లో ముసలాయన ఉండడంతో అన్నీ యథావిధిగా చెయ్యాలి. అక్కడ ఎంతసేపు పనిచేసినా రాని అలసట ఇక్కడొస్తుంది. ఆఫీస్లోనూ అక్కడికంటే ఇక్కడ పని టైమింగ్స్ ఎక్కువే. పాపని కని 3వ నెల రావడంతో చంటి పిల్లని చూసుకోవడం, రాత్రిళ్ళు సరిగా నిద్రలేక ఇంట్లో పని ఎక్కువై డేలా పడిపోయింది. వంటకి మనిషి 2 మారారు. వండి పెట్టి పోతామని ఒకరు, వాళ్ళకి అక్కడ అన్నీ అమర్చితే వంట చేసిపోవడానికి వాళ్ళెందుకు, రోజంతా ఇంట్లో ఉండాలి అని తాననుకుంది. ఒక ఆవిడ ఇంట్లో 3 నెలలు చేసి పప్పులు, ఉప్పులు, స్టీల్ సామాన్లు అన్నీ కూతురింటికి చేరేసింది. ఒకసారి దొరికిపోయాక మానిపించింది. ఇంట్లో పిల్లని చూసుకోవడానికి ఎలాగో ఆయా కావాలి. వంట ఎంతసేపు అనుకుంది. కాస్త శుభ్రంగా ఉన్న 13 ఏళ్ల పిల్ల దొరికింది. ఇంట్లో పెద్ద దిక్కుగా మామగారు ఉండడంతో కాస్త నిశ్చింత. పనిపిల్ల పాపని సరిగా చూడలేకపోయినా కాస్త కేకలేసేందుకు, రాహుల్ ఇంటికొచ్చి తిన్నాడో లేదో చూసేందుకు కాస్త దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేయించి చదివించుకోవడానికి, అన్నింటికన్నా ఇంటికి కాపలాగా ఆయన ఉండడంతో ఏ వేళకి వచ్చినా పిల్లలు ఒంటరిగా ఉన్నారన్న భయం లేకుండా ఆయన ఉండడం నిశ్చింత. అన్నీ వండి పెడితే మధ్యాహ్నం కుక్కర్లో అన్నం పడేయడం, ఆయనకి మధ్యాహ్నం కాఫీ కలిపి ఇవ్వడం పనులన్నీ పనిపిల్లకి నేర్పింది. గత ఏడాది నుంచి ఈ రొటీన్ అలవాటై బండి గాడిలో నడుస్తుంది. ఏమిటి డల్గా ఉన్నావు? అలసిపోయావా? ప్రకాష్ వాడిన జయలక్ష్మి మొహం చూసి అన్నాడు. జయలక్ష్మి తలూపింది. ఏమిటో ఇక్కడ తొందరగా అలసిపోతున్నాం. అసలు ఇంటికి వచ్చేసరికి ఓపిక లేనట్లుంటోంది. బి కాంప్లెక్స్ వేసుకుంటున్నావా లేదా? కాస్త పాలు అవి తాగమంటే వినవు. ఎప్పుడూ హడావుడే నీకు తిండి దగ్గరకు వచ్చేసరికి. సావకాశంగా హాయిగా కూర్చుని తినే అదృష్టం కూడానా? ఏదో బతకడానికి తిన్నట్టు మింగడం. ఉన్న 24 గంటలు కాక ఇంకో 10 గంటలుంటే బావుండుని రోజులు నిర్వేదంగా అంది. అతను కుర్చీ జరిపి లేచాడు. పడుకో వెళ్ళి. మళ్ళీ 5 గంటలకు లేస్తావు. ఇంకో గంట పడుకోవచ్చు. కాస్త ఆ పనిపిల్ల చేత ఇంకాస్త పనులు చేయించుకో. లేదంటే ఇంకో పని మనిషిని పెట్టుకోరాదు? పెట్టుకో అంటారు. దొరికితే నాకేం సరదానా కష్టపడ్డానికి? ఎవరిని అడిగినా 6 గంటలకు ఎవరొస్తారు అంటున్నారు. నే వెళ్ళాకొస్తే ఏం లాభం? 2-3 చూశాగా. ఎవరన్నా పట్టుమని 10 రోజులు నిలబడి చేశారా? ఈ ఏడాదిలో 5 పనివాళ్లు మారారు. ఏదో అదృష్టం కొద్దీ ఈ పిల్లైనా దొరికింది. లేకపోతే నా పని అయ్యేది. అటు ఆఫీసులో పని ఎక్కువైంది. ఏమిటో ఈ ఉద్యోగాలు ఒక్కోసారి మానేద్దాం అనిపిస్తుంది. ఉద్యోగం చేసి సాధించింది, అనుభవిస్తున్నది ఏముందో ఆలోచిస్తే అర్థం కావడం లేదు. విసుగ్గా అంటూ లేచి చేయి కడుక్కుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య మొదటిసారి సంభాషణ కాదు. మరీ చెయ్యలేక నీరసం అనిపించినప్పుడు, శారీరకంగా మానసికంగా అలిసిపోయి ఏదో నిర్వేదం చుట్టుముడుతుంది. 2 జీతాలు కలిపి 80,000 సంపాదిస్తున్నారు. 35 లక్షలు పెట్టి బంగ్లా కట్టారు. ఇంటికి సరిపడా ఫర్నిచర్ కొన్నారు. ఒక్కరోజు ఆ సోఫాల్లో సావకాశంగా 2 డ్రాయింగ్ రూంలో కూర్చున్నారా? ఇన్ని వేలు సంపాదిస్తున్నారు. ఒక్కసారైనా ఓ సినిమాకో షికారుకో రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలన్న చిన్న కోరిక కూడా తీరలేదు. పిల్లలతో కలిసి ఆదివారమైనా ఎటైనా వెళ్లాలని ఉన్నా ఓపికండదు. వారానికి సరిపడా కూరలు సామాన్లు చూసుకోవడం, పిల్లలకి తనకి తలంట్లు, బెడ్రూమ్ అలమర్లు, వంటిల్లు కాస్త సర్దుకోవడం, పిల్లాడేం చదువుతున్నాడో, పిల్లకి ఏం బట్టలు పొట్టయ్యాయో, ప్రకాష్ పాత బట్టలు తీసి పడేయడం, వారానికి సరిపడా ఇడ్లీ పప్పు రుబ్బడం, పిల్లల కోసం సాయంత్రం ఏ స్వీటో చేయడం. ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం నిద్ర ముంచుకొస్తుంది. లేచేసరికి బద్ధకం. పాపతో ఆడుతూ కూర్చుంటుంది. ఒక్కరోజేగా దాన్ని ముద్దు చేసేది అనిపిస్తుంది. ఇలాగే రోజులు వెళ్ళిపోతున్నాయి. డబ్బున్నందుకు మంచి మంచి చీరలైనా కొనుక్కోవాలన్న కోరిక లేనంత రొటీన్ అయిపోయింది జీవితం. అసలు అన్ని రకాలు కలుపుకొని సావకాశంగా అన్నం తింటుందా? ఎందుకీ సంపాదన? ఎందుకీ వేల జీతాలు? అమ్మా నాన్నల్ని చూసి రావడానికైనా సెలవు ఓ పట్టాన్ దొరకదు.
వాళ్లే పాపం అప్పుడప్పుడు వచ్చిపోతారు. బాగా విసుగొచ్చి విసుక్కున్న రోజు, నీకంత ఇష్టం లేకపోతే మానే ఉద్యోగం, నేనేం నిన్ను చేయమని బలవంత పెట్టానా అంటాడు. ఆ విసుగు తన మీద తిరిగిన రోజు, మీ ఆడవాళ్ళు అసలు ఇంత చదువులు చదవడం దండగా, చదివి ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోవడం క్రిమినల్, మీ సీటు ఓ మగాడికిస్తే నలుగురిని పోషిస్తాడు, చెయ్యలేరు, మళ్ళీ పెద్ద కబుర్లు, స్త్రీ సమానత్వాలు చూపాలని ఆరాటం, చదువుకుని మీకు అస్తిత్వం ఉండాలని, ఉందని చూపాలని తాపత్రయం, మళ్ళీ అంతంత జీతాలు వదులుకోలేరు, మీకేం కావాలో మీకే తెలీదు అంటూ వెక్కిరిస్తాడు. నిజమే, 4 ఏళ్ల డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఏళ్లు చేసి ఇంట్లో కూర్చోడానికా? వేలు ఖర్చు పెట్టి, ఇంకా లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి ఏం సాధించినట్టు? అంత చదివి ఉద్యోగం లేకుండా కూర్చోవడం అంటే అన్యాయమే మరి. అలా అని సంపాదిస్తూ సాధించింది ఏముందో అర్థం కావడం లేదు. తన జీతం ఎంత చేతికొస్తుందో పిఎఫ్ కట్స్ అని కూడా చూసుకోకుండా పే స్లిప్ డబ్బు తీసుకొచ్చి ప్రకాష్కి ఇచ్చేస్తుంది. అతనే ఖర్చులు ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటాడు. ఇంటి ఖర్చుకి వేరే ఇచ్చింది ఖర్చు చేస్తుంది తాను. ఇల్లు ఎంతో కళాత్మకంగా దిద్దుకోవాలని, మంచి గార్డెన్ ఉండాలని, గార్డెన్లో సాయంత్రం కలిసి కబుర్లు చెప్తూ టీ తాగడం, అవన్నీ సినిమాల్లో చూసి సంతోషించాలే తప్ప నిజ జీవితంలో జరిగేవి కావు అనిపిస్తుంది. అంత సావకాశం ఎక్కడుంది? చచ్చి చెడి ఇంటికొచ్చేసరికి తోటకూర కాడలా వాడిపోతుంటే ఇంక దేని మీద ఉంటుంది? అభిరుచులు ఏం లేవు, అన్నీ పగటి కల్లే. మిషన్కి తనకి ఏం తేడా లేదు. ఉద్యోగం లేకపోతే హాయిగా ప్రకాష్ ఇంటికొచ్చేసరికి ఫ్రెష్గా తయారై తోటలో ఎదురు చూస్తూ కూర్చుందామన్నా అతను రాత్రి 9 లోపల రానే రాడు. కారులో షికార్లు, అవన్నీ ఎప్పటి మాటలో. ఇప్పుడు ప్రతి వాళ్ళకి డబ్బు సంపాదన యావ ఒక్కటే అభిరుచిగా మిగిలింది. ఇచ్చిన జీతానికి 12 గంటలు మనిషిని పిండుకుంటాయి కంపెనీలు. కంపెనీల మధ్య పోటీలు పెరిగి అందుకోవాల్సిన టార్గెట్ అందుకోలేకపోతే, నిర్ణీత కాలంలో అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతే ఉద్యోగాలు ఊడతాయి అన్న భయాలతో ఉద్యోగస్తులు జీవితంలో రక్తి అనురక్తి దూరమయ్యాయి. ఆడ మగ మధ్య శృంగార భావాలకి టైమూ లేదు, ఓపిక లేదు. ఏదో 2 పిల్లల్ని కని 30-40 ఏళ్లకే జీవితం యాంత్రికంగా సాగించే ధోరణి జనానికి. ఈ పరుగులు, సంపాదన, ఇవన్నీ ఎవరికోసం? ఆ కన్న ఒకరిద్దరిని పెద్ద చదువులు చదివించేసి, ఎంసెట్లు రాయించేసి, ఇంజనీర్లు చేసి అమెరికాకి తరిమేసి, ఆ తర్వాత తీరికగా పిల్లలు దూరం అయ్యారని బాధపడుతూ, వెళ్ళిన వాళ్ళు రారని, అయినా ఈ పాడు దేశంలో పిల్లలకేం భవిష్యత్తుంది అని తమకి తాము సర్ది చెప్పుకుంటూ, పురుళ్ళకి పుణ్యాలకి అమెరికా వెళ్ళొస్తూ, వచ్చిన దగ్గర నుంచి అక్కడుండలేక తిరుగు ప్రయాణాలు కట్టడం, ఏ 2 ఏళ్లకో పిల్లలు వస్తే పండగ చేసుకోవడం, పిల్లలు అమెరికాలో ఉన్నారని గర్వపడడం, ముసలివాళ్లు అవుతున్న కొద్దీ చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని బాధపడుతూ, తలకొరివి పెట్టడానికన్నా టైముకి కొడుకు వస్తాడో రాడోనని బెంగపడుతూ, ఈ కూడబెట్టిన ఆస్తులు అమ్ముకోవడానికైనా వాళ్ళకి టైం ఉంటుందో లేదోనని బెంగపడుతూ, ఇది జీవితం. ఇది డబ్బుకి దాసోహమై రాత్రింబగళ్ళు భార్యాభర్తలు కష్టపడుతూ చేస్తున్న నిర్వాకం. నిద్ర పట్టే వరకు ఏవో ఆలోచనలు. ఈ చదువులు, ఉద్యోగాలు, అమెరికాలు, సుఖాలు ఎలాంటివంటే పద్మం వ్యూహంలోకి జొరపడే వరకు లోపలెలా ఉంటుందో చూడాలన్న ఆరాటం, కుతూహలం. ఏదో సాధించాలన్న ఆరాటంతో జొరపడి ఆ తర్వాత బయటకొచ్చే మార్గం తెలియక అలా అలా అక్కడే తిరగడంలా అయిపోతుంది. లోపలికెళ్లడం తెలుసు కానీ బయటకు రావడం అర్థం కాని స్థితిలో ఉన్నారు తామంతా. ఎప్పటికో నిద్ర పట్టింది జయలక్ష్మికి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.